రాక్షస గురువులు మరల విద్యలు బోధించదమని తీసుకొనిపోగా ప్రహ్లాదుడు గురువులు లేని సమయం చూసి రాక్షస బాలులను ప్రోగుచేసి వారిచేత కూడా హరినామస్మరణ చేయసాగాడు. గురువులు ఆందోళనపడుచు వచ్చి హిరణ్యకశిపునితో, నీ కొడుకును మేము చదివించలేము, ప్రహ్లాదుడు మిగిలిన రాక్షస బాలకులను కూడా చెడగొట్టుచున్నాడు అని చెప్పారు. హిరణ్యకశిపుడు క్రోధముతో ప్రహ్లాదుని పిలిపించి, నీవు స్మరించుచున్న ఆ శ్రీహరి అంత గొప్పవాడా? అయినచో ఆ శ్రీహరి ఎచ్చటనున్నడో చూపగలవా అని అడుగగా, అప్పుడు ప్రహ్లాదుడు, ఇందు గలడందులేడను సందేహము వలదు, చక్రీ సర్వోపగతుండు, ఎందందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రణి అని సమాధానమిచ్చెను. దానికి దానవరాజు మరింత కోపోద్రుక్తుడైన వాడై, అయినచో ఈ స్తంభమున వానిని చూపమనుచు ఒక స్తంభమును తన గదతో పగులగొట్టెను. దాని నుండి నరసింహస్వామి ఆవిర్భవించెను. స్తంభము నుండి నృసింహావతారమున వెలువడిన శ్రీ మహావిష్ణువు పగలు రాత్రి కాని, సంధ్యా సమయమున, ఇంటి బయట లోపల కాని, గడపపై మానవ శరీరము జంతువు కాని, నృసింహావతార రూపములో ఆయుధము లేకుండా తన వాడిగోళ్లతో హిరణ్యకశిపుని తన తొడలపై ఉంచి సంహరిస్తాడు. ఆ విధంగా ప్రహ్లాదుడు భక్త ప్రహ్లాదుడుగా ప్రసిద్ధుడు. భక్తి అతని ఇంటి పేరైంది. భక్తికి నిర్వచనంగా పుట్టి, భక్తితో పెరిగి, భక్తి వలన కష్టాలను పడి, ఆ కష్టాలను భక్తితో దాటి తరించిన చరిత్రే భక్త ప్రహ్లాదుని చరిత్ర.